గ్రామ పంచాయతీల్లో కొత్త పాత సర్పంచుల మధ్య ఏదైతే నిధులకు సంబంధించినటువంటి వివాదానికి మంత్రి సీతక్క చెక్ పెట్టారు. అవును, మీరు విన్న మాట వాస్తవం. ఏదైతే కొత్త సర్పంచులు పాత సర్పంచుల మధ్య ఈ నిధుల సమస్య ఏదైతున్నదో, ఈ నిధులతో ఎక్కడైతే మరి కొత్త పాత సర్పంచులు ఇబ్బంది పడుతూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, ఆ సమస్యకు మంత్రి సీతక్క చెక్ పెట్టినట్టు తెలుస్తోంది. ప్రధానంగా తెలంగాణ గ్రామ పంచాయతీలకు చేపట్టినటువంటి నిధుల పంపిణీ కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంది. సో గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కేటాయించిన సుమారు 1034 కోట్ల నిధులను ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కాగా వీటిపై కొత్త సర్పంచులు పాత సర్పంచుల మధ్య గందరగోళం నడుస్తుంది. కొత్త ఏదైతే గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో డ్రైనేజీలు, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాల వంటి పనులు చేపట్టిన పాత సర్పంచులు అప్పట్లో బిల్లులు రాక అప్పుల పాలయమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న వేళ దాదాపు 1000 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ పాత బకాయిల్ని వెంటనే చెల్లించాలని, ఇప్పుడు వచ్చిన నిధులు తమ హక్కు అని వారు భీష్మించుకొని కూర్చున్నారు.